హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సురేఖ రవి ఛానల్. ఇప్పుడు 7 శనివారాలు పిండి దీపం ఎలా పెట్టాలో చూద్దాము. ఇలా పిండి ముద్దలా కలుపుకునేసి 7 దీపంలా చేసి పెట్టుకోవాలి. 7 దీపంలా చేసుకున్న తర్వాత పసుపు కుంకుమతో 3 నామాలు వేసుకోవాలి. వేసుకొని దేవుడి దగ్గర తమలపాకు 7 తమలపాకు పెట్టి 7 తమలపాకు పైన ఈ దీపాలని తమలపాకు పైన పెట్టాలి. పెట్టిన తర్వాత 2 ఒత్తులు చొప్పున ఈ 7 దీపాలను ఒత్తులు వేసుకొని ఆయిల్ నింపుకొని తర్వాత పూలతో అలంకరించుకొని దేవుడికి ఇష్టమైన నైవేద్యం ఏమైనా చేసుకొని అది పెట్టి దీపాలు వెలిగించుకొని మన మనసులో ఏమనుకొని చేసినామంటే కంపల్సరీ నెరవేరుతుంది. 7 వారాలు చేయాలి. 7 వారాలు 7 దీపాలు పెట్టాలి. వెంకటేశ్వర స్వామి అయితే అనుగ్రహం బాగుంటుంది. చేస్తే కంపల్సరీ చేయండి. నేనైతే చేస్తాను, నాకైతే ఉంది. ఇలా చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టు వేసుకొని దీపం పెట్టుకొని మనసులో మీరు ఏమనుకున్నా నెరవేరుతుంది. ఆ 7 కొండల మీద నమ్మకంతో చేయండి, కంపల్సరీ జరుగుతుంది. 7 దీపాలు 7 పిండి దీపాలు పెడితే ఎంతో మంచి జరుగుతుంది. ఎంతోగా మంచి జరుగుతుంది. మీకు ఇష్టమైన ఫ్లవర్స్తో ఏదేంతోనే సరే ఇలా అలంకరించుకోండి. ఇది నా ఫస్ట్ శనివారం స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఆల్రెడీ 7 శనివారాలు చేశాను. నేను అనుకున్నది అయితే జరిగింది. 7 శనివారాలు తప్పకుండా చేసుకుంటూనే చేస్తూ వచ్చాను. నాకు ఫలితం అయితే దక్కింది. 7 వారాల తర్వాత 8వ వారము నేను అక్కడ తిరుపతిలో ఉన్నప్పుడైతే పాదాల దగ్గరికి వెళ్ళి దీపం పెట్టుకొని స్వామి దగ్గర మొక్కుకొని వచ్చేసాము. కపిలతీర్థం దగ్గర. మీరు అక్కడికి వెళ్ళలేకపోయినా ఇక్కడ మీరు దీపాలు ఎలా పెట్టుకొని ఎక్కడున్నా అలా దీపాలు పెట్టుకొని ఈ దీపాలని అలాగే పెట్టేసుకొని మీకు వీలున్నప్పుడు ఎప్పుడు వీలుంటుందో అప్పుడు వెళ్ళి గంగా నదిలో కలిపేస్తే చాలా మంచిది. గంగా నదిలో కలిపేసేసి మళ్ళీ మీరు ఏం మొక్కుంటే దేవుడి దగ్గరికి వెళ్ళి చెల్లించుకొని వచ్చేస్తే ఇంకా బాగుంటుంది. నాకు కంపల్సరీ బాగా జరుగుతుంది. మీరు అనుకున్న ప్రతి ఒక్క పని జరుగుతుంది. 7 వారాలు 7 పిండి దీపాలు పెట్టండి. వెంకటేశ్వర స్వామి మీ కంపల్సరీ అనుగ్రహిస్తాడు. మీరు ఏమనుకున్నా జరుగుతుంది. వడ్డీ కాసులోడు కాబట్టి నేను 8 వారాలు పెట్టాను. 8 వారాలు పెట్టి 8వ వారం ఇంట్లో పెట్టుకున్న గుడిలో వెళ్ళి పెట్టుకున్నాను. నాకు అక్కడ అవైలబుల్ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఆడ పెట్టుకున్నాను. మీకు ఎక్కడ అవైలబుల్ మీ పక్కన గుడి ఉన్నా అక్కడ వెళ్ళి పెట్టుకోవచ్చు. అదంతా ఏముండదు. కొబ్బరికాయ కొట్టేసుకొని 3 బొట్టులు పెట్టేసుకొని అక్కడ పెట్టేసుకొని మొక్కుకోవడమే. నేనైతే పాయసం చేశాను. ఎక్కువ వెంకటేశ్వర స్వామికి పాయసము అన్ని ప్రసాదాలు ఇష్టమే, కానీ ఆయనకి ఎక్కువ పెసరపప్పుతో చేస్తారు కదా, అది ఎక్కువ ఇష్టము. నాకు అది రాదు. అందుకని నాకు తెలిసిన తీరులో నేను పాయసం చేశాను. అంతే. నా పూజ అయితే ఇలా జరిగింది. ఇది మొదటి వారము. ఇంకా 6 వారాలు ఉన్నాయి. 6 వారాలు పెడతాను. ప్రతి ఒక్క వారం నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను. తప్పక చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఇలా పిండి దీపాలు పెట్టండి. మీకు మంచి జరుగుతుంది. మీ లైఫ్లో మీరు ఏమనుకున్నా సరే ప్రతి ఒక్కటి నెరవేరుతుంది. కంపల్సరీ ఆ 7 కొండల మీద భారం వేసి చేయండి, కంపల్సరీ జరుగుతుంది. ఓం నమో నారాయణ.